గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఐషర్ మోటార్స్, హెచ్సిఎల్ టెక్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, టైటాన్ కంపెనీ, భారతీయ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. శేషు గారు, నిన్న మార్కెట్ నష్టాల్లో ముగిసింది. 6 రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది, క్లోజ్ అయింది. ఇవాళ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్ ఈరోజు ఎలా ఉండే అవకాశం ఉంది సార్ మిగతా రెస్ట్ ఆఫ్ ద సెషన్? ప్రస్తుతానికి లో నుంచి మంచి రికవరీ, ఇండెక్స్ పరంగా రికవరీ చూసాము. బాగా రికవరీ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి నేను అనుకోవడము మార్కెట్స్ ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అంటే స్టడీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాము లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్స్ ఒక రేంజ్ లోనే కొనసాగుతున్నాయి. 22,000 కి మళ్ళీ నిఫ్టీ వచ్చింది. దానిపైన మనకి ప్రస్తుతానికి సస్టైన్ కావడం చూస్తున్నాము. చూడాలి నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉంటుందో. బట్ ఓవరాల్ గా ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు నేను అనుకోవడము క్లోజింగ్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. 22,000 పైనే క్లోజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక ఈ రోజు కొంచెం ఐటీ కంపెనీస్ లో హెచ్సిఎల్ ఒకటి బాగుంది, టీసీఎస్, తర్వాత మారుతి లాంటి స్టాక్స్ ఇండెక్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మనకి గత కొన్ని రోజులుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం కొంత మేర ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. సో ఈ రోజు కూడా అంటే ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎన్ఎస్సీ లో కానీ గమనిస్తే కొంచెం అడ్వాన్సెస్ ఉన్నా కూడా, బట్ డిక్లైన్స్ కూడా బాగానే ఉన్నాయి. 864 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా నేను కూడా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ సేమ్ ఇదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక రేంజ్ బౌండ్ లో, అంటే ఒక 400 పాయింట్స్ రేంజ్ లో కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. శేషు గారు, అలాగే ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉన్నట్లుంది కదా? అవునండి, వీక్లీ ఎక్స్పైరీ ఉంది. నేను కూడా ఇంతకు ముందే జస్ట్ మెన్షన్ చేసినట్టుగా మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ఇదే లెవెల్ లో క్లోజ్ అయ్యే అవకాశాలు, ఒక 50 పాయింట్స్ పైనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్లు పెరగచ్చు. ఇక ఓవరాల్ గా అంటే ఈ రోజు మాత్రం పెద్దగా మళ్ళీ కిందకి వెళ్ళకపోవచ్చు అండి. అంటే మళ్ళీ కొంచెం ఒక 10-20 పాయింట్స్ కిందకి వెళ్ళేదంతా మామూలు ట్రేడింగ్ లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే మరి వన్ సైడెడ్ గా మైనస్ లోకి వెళ్ళిపోయి -120 పాయింట్స్, 150 పాయింట్స్ అట్లయితే వెళ్ళకపోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి క్లోజింగ్ బేసిస్ లో చెప్పాలి అంటే. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కాల్ చేశారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు, అడగండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. నా దగ్గర రఘు స్పిన్నింగ్ మిల్స్ అనేది ఒక 30 రూపాయలు తీసుకున్నాను. అది కొద్దిగా ఇప్పుడు రేట్ వచ్చింది. అలాగే ఇన్నోవేటివ్ ఫుడ్స్ అనేది ఉన్నాయి సార్, ఐపీఓలు అలాట్ అయినాయి. ఓకే, వాటిని ఉంచుకోమంటారా, తీసేయమంటారా ఏంటి అనేది? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? రఘు స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్. నాకు విను. రఘు స్పిన్నింగ్ మిల్స్ అంటే సార్? రఘు స్పిన్నింగ్ మిల్స్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతానికి మీరు ప్రాఫిట్ లో ఉన్నారు అంటున్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఇట్లా మార్కెట్స్ బాగున్నప్పుడే ఇటువంటి స్టాక్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. అయినా మీరు అడుగుతున్న స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే మైక్రో క్యాప్ స్టాక్స్. మీరు ప్రాఫిట్ తీసుకోవాలి. ఎక్కడ కొన్నాము ఏంటి అవన్నీ అనేది పక్కన పెడితే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోకపోతే మళ్ళీ వాటి నుంచి ఎగ్జిట్ కావడం కష్టం అవుతుంది. ప్రస్తుతానికి అయితే మీరు ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నించే. రైట్, నాగేశ్వరరావు గారు కాల్ చేశారు విశ్వన్నపేట నుంచి. నాగేశ్వరరావు గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అది కేన్స్ టెక్నాలజీస్, కేపీఐటి, ఈ రెండు పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి కొంచెం చెప్పండి సార్. ఈ రేట్ లో బై చేయవచ్చు సార్. కేన్స్ టెక్నాలజీస్, కేపీఐటి, రైట్. ఫస్ట్ స్టాక్ కేపీఐటి అనబడింది. ఇంకో స్టాక్ అండి కేన్స్ టెక్నాలజీ అంటే కాదు, వేరే అడగండి, మళ్ళీ అడగండి అండి. నాగేశ్వర గారు ఒకసారి అది కేన్స్ సార్, కేన్స్ టెక్నాలజీ. ఎస్,
సార్ అది ఈరోజు 2865 రూపాయలు ఉంది సార్, అదే కదా? ఓకే ఓకే రైట్. కేన్స్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్. ఓకే ఓకే సార్ రైట్ అండి. మీరు కేపీఐటి గురించి అడిగారు. కేపీఐటిలో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలా అని అడిగారండి. కేపీఐటిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వద్దని చెప్తానండి. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ నెంబర్స్ పరంగా బానే, మనకి గ్రోత్ పరంగా బానే ఉంది. అయినా సరే ఈ స్టాక్ జోన్కి వెళ్ళకపోవడం మంచిది. రిస్క్ రివార్డ్ పరంగా చూసుకుంటే మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. రివార్డ్ కన్నా రిస్క్ అనేది దీంట్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా కేపీఐటిని అవాయిడ్ చేయండి. దీనికన్నా మనకి వాల్యూ స్టాక్స్ చాలా ఉన్నాయి. కోర్స్ ఈ మధ్య అన్ని పెరిగిపోయాయి అనుకోండి, బట్ ఉన్న వాటిలో ఏది వాల్యూ ఉంది అనే అంశాలు పరిశీలించి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో మీరు ఇరకపోయారంటే మళ్ళీ మీ రేట్ రావడం అనేది కష్టం అవుతుంది. మంచి కంపెనీనా చెడ్డ కంపెనీ అది కాదండి ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూడాల్సింది ఎంత వాల్యూ పెట్టి మనం స్టాక్ కొంటున్నాము. కేపీఐటీ బాగా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది కాబట్టి కేపీఐటీని అవాయిడ్ చేయండి. నేను కూడా ఇప్పుడు లాస్ట్ ఒక 2 క్వార్టర్ నెంబర్స్ బాగా వచ్చాయి. ఇదే విధంగా ప్రతి నెక్స్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇదే విధంగా ఉండకపోవచ్చు అండి. కాబట్టి అది కూడా మీకు అర్థం చేసుకోవాలి. తర్వాత కేన్స్ టెక్నాలజీస్ గురించి కూడా అడిగారు. ఇది కూడా సేమ్ మంచి కంపెనీ అని, అంటే మంచి కంపెనీస్ చెడ్డ కంపెనీ అనేది కాదండి. ఇది కూడా గ్రోత్ పరంగా బాగుంది. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్స్. ఇప్పుడున్న మార్కెట్ లో మనకి మరీ ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఉన్న వాటిలో వాల్యూ స్టాక్స్ మీరు చూస్ చేసుకోండి. రెండిట్లో కేన్స్ అయితే నేను కేపీఐటీ కన్నా కేన్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే అంటే ఈ రేట్ లో వద్దండి. ఈ రేట్ లో కొనాకండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఉన్న పొజిషన్స్ ఉంటే హోల్డ్ చేసుకోండి తప్ప ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. రైట్ సార్. నెక్స్ట్ వెంకటరాజు గారు కాల్ చేశారు. వెంకటరాజు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్ నమస్తే సార్, చేరాలి మాది వెంకటరాజు. చెప్పండి సార్, చెప్పండి. ఎస్ బ్యాంక్ 28 రూపాయల్లో తీసుకొని ఉన్నాం సార్ ఆల్రెడీ ఒక 2000. ఇంకేమన్నా మళ్ళీ పొజిషన్ తీసుకోమంటారా? ఒక 2000 తీసుకుందాం, 3000 తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అందువల్ల దాని గురించి చెప్తారా? అంటే ఎస్ బ్యాంక్ ఎందుకు అనుకుంటున్నారండి? సార్ ఎస్ బ్యాంక్ 20 రూపాయలు ఉందని అదే ఉద్దేశమా? మళ్ళీ ఏదన్నా కొంచెం తగ్గితే తీసుకోమంటారా లేకపోతే అంత తాగమంటారా? 28 రూపాయల్లో తీసుకొని ఉన్నాం ఆల్రెడీ. అంటే ఎస్ బ్యాంక్ నే మీరు ఎందుకు కొనాలనుకుంటున్నారు? చాలా ఉన్నాయి కదండి. కొంచెం వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదో తీసుకుంటున్నారు అనేది ఓమర్ వస్తే దాన్ని బట్టి తీసుకున్నారు సార్. ఓకే ఓకే. సో చాలా మంది ఏంటంటే ఎస్ బ్యాంక్ ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవన్నీ పక్కన పెడితే ఎక్కువ మంది తీసుకోవడానికి కొనడానికి ప్రధాన కారణం ఏంటంటే 25 రూపాయలు ఉంది కదా అనే ఉద్దేశంతో ఉంటారండి. బట్ ఓవరాల్ గా ఎస్ బ్యాంక్ లాస్ట్ 3-4 ఏళ్ళు బాగా అక్కడ అదే రేట్ లో ఉంది, సతాయించింది. సో గ్రోత్ ఉండదండి ఓవరాల్ గా చూడాలి అంటే. ఇక ఈ రూమర్స్ అవన్నీ పక్కన పెట్టండి. స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలము ఇటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. బట్ అది మనకి కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనం దాన్ని సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రస్తుతానికి ఏంటంటే ఎస్ బ్యాంక్ మీద నేను అంటే ఈ మధ్య పెరిగింది కాబట్టి ఇంకొంచెం అప్ ట్రెండ్, ఇక్కడ నుంచి ఇంకొంచెం అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దీనికన్నా మనకి వేరే బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ లో చాలా ఉన్నాయి మంచి, దీనికన్నా వాల్యూ పరంగా తక్కువ ఉండి గ్రోత్ ఉన్న స్టాక్స్ ఉన్నాయి. వాటి వైపు వెళ్ళండి. మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి ఉన్న పొజిషన్స్ ని ఉంచమని చెప్తాను. రైట్ అండి. నెక్స్ట్ మహేష్ గారు కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏషియన్ పెయింట్స్ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్. ఏషియన్ పెయింట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? శేషు గారు. ఏషియన్ పెయింట్స్ వద్దండి. ఏషియన్ పెయింట్స్ ఓకే. ఏషియన్ పెయింట్స్ లో మీకు ఈ మధ్య బాగా డౌన్ ట్రెండ్ ఉంది. రికవరీ కూడా పెద్దగా లేదండి. కొంచెం టైం పట్టచ్చు, కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి, అంటే ఫాస్ట్ రికవరీ అనేది. సో ఇటువంటి కంపెనీస్ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, తర్వాత కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో మీకు అద్భుతమైన రిటర్న్స్ అయితే రావండి. ఏదో బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా అంటే ఒక 14-15% అటువంటి రిటర్న్స్ కోసం అయితే ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని అంతకు మించి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇటువంటి స్టాక్ జోన్కి వెళ్ళకండి. ఇదేంటంటే స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇది బాగా వీక్ గా ఉంది. సో 52 వీక్ లోస్ దగ్గరే ఉంది. కాబట్టి అది కానీ బ్రేక్ అయితే ఇంకొంచెం కిందకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఏంటంటే
కొనుక్కోవచ్చు. నెక్స్ట్ 3000 అట్లా బ్రేక్ అయినప్పుడు మీరు స్లోగా స్టార్ట్ చేయండి. కాకపోతే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. 16% to 18% పర్ యానం, అంతకు మించి రాదండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ మ్యూచువల్ ఫండ్ గురించి. ఏదండి? మనకి మ్యూచువల్ ఫండ్ సార్. మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి. సార్ ఎస్బీఐ పిఎస్సి స్టాక్ తీసుకోవచ్చు సార్. యా శేషి గారు. ఎస్బీఐ ఒకటండి, ఎస్బీఐ పిఎస్యు థిమాటిక్ ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఎస్యు స్టాక్స్ బాగా పెరిగిపోయినాయి. లాస్ట్ ఒక 1 year లోనే బాగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొనడం అనేది వైజ్ డెసిషన్ అయితే కాదండి. ఎప్పుడు కూడా ఏంటంటే అది పీక్ వచ్చేసింది. పెరిగి 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 బెలూన్ ఇప్పుడు మనం గాలి ఎలా ఊతామో అట్లా బాగా ఏమవుతుంది, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పెరుగుతుంది పెరుగుతుంది బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అట్లనే ప్రతి స్టాక్ మార్కెట్ లోనూ ఏదో ఒక టైంలో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే బ్లాస్ట్ కావడం అంటే ఒక వితౌట్ ఎనీ రీజన్ లేకుండా డబ్బు కారణంగాను ఇట్లా రకరకాల కారణాలు పెరుగుతూ ఉంటాయండి. ఇది 2008 లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఆ విధంగా. సో కాబట్టి పిఎస్ స్టాక్స్ విషయానికి వస్తే, కాబట్టి ఏంటంటే ఈ టైంలో మీరు దాంట్లో పిఎస్ ఎస్బీఐ పిఎస్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా అవి పడితే ఇది కూడా పడిపోతుంది. కాబట్టి వద్దండి, ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ టైంలో పిఎస్ స్టాక్స్ లో జాగ్రత్త పడి, అన్ని పిఎస్ కాదు కొన్ని పిఎస్ స్టాక్స్ లో ఎగ్జిట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. రైట్ సార్, నెక్స్ట్ హరీష్ భద్రాచలం నుంచి కాల్ చేశారు. హరీష్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి సార్. నమస్తే. హలో నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు పేటిఎం స్టాక్స్ తీసుకోవచ్చా అండి? ఇప్పుడు శేషు గారు, పేటిఎం ప్రెసెంట్ పేటిఎం ఒకటి రీబౌండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అంటే రీబౌండ్ అంటే బాగా వన్ సైడ్ క్రాష్ అయిన తర్వాత కొంచెం బౌన్స్ కావడం అనేది సాధారణంగా ఉంటుంది. సో అది స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడేం జరుగుతుంది అనేది మనం చెప్పలేమండి. సో ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటికి ఈ రోజు ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి నేను అనుకోను. కాబట్టి ఏంటంటే మీరు రిస్క్ తీసుకుంటానంటే మీరు కొనుక్కోవచ్చు. బట్ నేనైతే నా పర్సనల్ వ్యూ ఏంటంటే నా పర్సనల్ వ్యూ నేను చెప్పలేనండి. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు నేను యూజువల్ గా చెప్పను. మీకు మీరే నిర్ణయం తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇటువంటి టైంలో ఏంటంటే ఒకసారి మీకు మళ్ళీ అటు మేనేజ్మెంట్ సైడ్ తర్వాత ఆర్బీఐ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావడం, లేకపోతే మేనేజ్మెంట్ మళ్ళీ కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం, ఇటువంటి అంశాలు జరిగితే డెఫినెట్ గా బౌన్స్ అవుతుందండి. 25 to 30% బౌన్స్ ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది అనమాట. అటువంటి వాటి కోసం చాలా జాగ్రత్తగా, అంటే కొని ఎగ్జిట్ కూడా కావాలి, రెండు కూడా చాలా షార్ప్ గా జరగాలి. అవన్నీ ట్రేడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలంటే ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏ విధంగా రెవెన్యూస్ తీసుకురాగలుగుతారు, కంపెనీ సస్టైన్ ఏ విధంగా అవుతుంది అనే అంశాలు చూడాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం కొంచెం ఆగమని చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయ్యేంత వరకు మనం దీన్ని వెయిట్ అండ్ వాచ్ దూరంలో ఉండడం మంచిది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ అడగండి. సార్ దిలీప్ బిల్డ్ 600 ఉన్నాయండి. ఏదండి? దిలీప్ బిల్డ్ కాదండి. ఓకే, మీ డౌట్ ఏంటి సార్? అందులో హోల్డ్ చేయాలా తీసేయాలని అంటే హట్కో 100 రూపాయలు ఉన్నాయండి. ఓకే అండి. శేషు గారు, దిలీప్ బిల్డ్ కానీ ఒకటి హట్కో ఒకటి హోల్డ్ చేయాలా లేకపోతే? దిలీప్ బిల్డ్ కానీ ఎంతలో ఉన్నాయండి? 600 అని చెప్తున్నారు. రైట్ శ్రీనివాస గారు, 600 ఏమన్నారు? అవునండి 600. యా, ఇప్పుడు అది 461 అని సార్, ఇవాళ 461. 600లో కొన్నారు మీరు? రైట్, అదే సార్. అంటే నాకు తెలిసి ఇప్పుడు బ్లాంక్ బ్యాక్ 2000 ఆ రేట్ కంటే ఈ మధ్య అయితే రాలేదండి. సో 2008 లో 1200కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే మళ్ళీ దిలీప్ బిల్డ్ కాన్ పెరగడం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి డెట్ పరంగా ఇంకా ఉంది, స్టిల్ డెట్ అనేది ఉందండి. ప్రస్తుతానికి ఉంచండి. ఇప్పుడే అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఉంచండి. ఈ అప్ ట్రెండ్ లోనే ఎగ్జిట్ కానండి. అటు గ్రోత్ ప్రాస్పెక్టివ్ లో చూడాలి అంటే అంత అద్భుతంగా అయితే ఏం లేదు. సో ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఇది కూడా పెరగడం స్టార్ట్ అయింది. ఓవరాల్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారండి.
అంటే వేరే వాళ్ళు ఏదన్నా ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు వీళ్ళకి ఇస్తారంటే కాంట్రాక్ట్ బేసిస్ అనమాట, అండర్టేక్ చేస్తారనమాట. తర్వాత రోడ్స్, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్ ఇటువంటి వాటిలో ఉన్నారు. ఓకే, ఉన్న సెక్టర్ పరంగా అయితే మంచిది, అంటే ఇన్ఫ్రా బాగానే ఉంటుంది, కన్స్ట్రక్షన్ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కంపెనీ పరంగా ఇంకా స్ట్రెంథన్ కావాల్సి ఉంటుంది, గ్రోత్ పరంగా పెంచుకోవాల్సి ఉంటుంది. గ్రోత్ లేదు, కంప్లీట్ గా మిగతా కంపెనీస్ తో చూసుకుంటే గ్రోత్ అనేది ఢిల్లీ బిల్డ్కాన్ లో లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా మంది ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇప్పుడు ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, ఇప్పుడు పెరుగుతున్న స్టాక్స్ అన్ని కూడా ఏ విధంగా పెరుగుతున్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ బిల్డ్కాన్ ఒక టైంలో కాదు 2018 లోనే 1200కి వెళ్ళింది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి వస్తే పడుతూ వస్తే 200 రూపాయలు బిలోకి వచ్చింది. అంటే ఒక మనకి 6 ఏళ్ళు ఇంకా ఆ రేట్ రాలేదు. కాబట్టి మీరు ఉన్న స్టాక్స్ జాగ్రత్త పడండి. కొంచెం ఏమాత్రం తేడా వస్తే మళ్ళీ ఆ స్టాక్స్ మళ్ళీ పెరగవండి. ఇంకా 6 ఏళ్ళు కాదు, కొన్ని అయితే జీవితాంతం కూడా పెరగవు, అది గుర్తుపెట్టుకో. సార్ హడ్కో కూడా అడిగారు సార్, ఆయన 100 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు, అది ఇప్పుడు 196 ఉంది. హడ్కో మీరు ఇట్లా పెరుగుతున్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్ గా అటు బడ్జెట్ టైంలో ఒక్కసారి గవర్నమెంట్ నుంచి అంటే ఒక చిన్న వార్త రావడము, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఏదో ఒకటి ఉండాలి. స్టాక్ మార్కెట్ లో ఏదైనా స్టాక్ పెరగాలన్నా పడాలన్నా ఏదో ఒక యాక్టివిటీ జరగాలంటే ఏదో ఒక వార్తనో ఏదో ఉండాలి అంతే. అంత ఇది అద్భుతంగా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అట్లేం లేదండి. ఈ ప్రస్తుతానికైతే ఉంచి ఇట్లా పెరుగుతున్న టైంలోనే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని తెలివిగల వల్ల చేయాల్సిన పని అది. ఒక్కోసారి ఏమవుతుందంటే రివర్స్ అయితే మళ్ళీ ఆ రేట్ రావాలంటే మాకు వీళ్ళు కూడా పనిచేశారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జయప్రకాష్ పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే, ఏంటి అందులో మీ డౌట్ ఏంటి సార్? అదంటే ఉంచుకోవచ్చా లేకపోతే తీసేయించాలి? 9 రూపాయల 10 పైసల్లో తీసుకున్నాను. ఓకే, సో మీకు ఆల్రెడీ 100% రిటర్న్స్ వచ్చాయి. సో తీసేసుకోండి. నేనైతే తీసుకోమని చెప్తాను. ఇక పెరగొచ్చేమో, నేను ఇప్పుడు మీరు ఎగ్జిట్ అయిన తర్వాత బాగా పెరగొచ్చాము. సో అంటే నా ఆలోచన అంటే ఎలా ఉంటుందంటే క్వాలిటీ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది. అఫ్ కోర్స్ జయప్రకాష్ పవర్ లో కూడా కొంచెం ఈ మధ్య కాలంలో కొంత అటు ఫైనాన్షియల్స్ పరంగా కూడా బాగానే ఉంది, కాదని కాదు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ప్రైస్ యాక్షన్ అనేది ఇదే విధంగా ఉంటుంది అయితే మనం అనుకోలేము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇట్లా పెరుగుతున్నప్పుడు ఏదో ఒక టైంలో ప్రాఫిట్ చేసుకోండి, ఎందుకంటే 100% ప్రాఫిట్ లో ఉన్నారు. కాబట్టి ఆ ప్రాఫిట్ ని నిలుపుకోవడం ఇంపార్టెంట్. లేదా మీరు పెట్టిన క్యాపిటల్ మీరు తీసేసుకొని మిగతా వదిలేయండి. చూద్దాం, ఆ విధంగానే చేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ కాల్ చేశారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. సార్ లాయిడ్ ఇంజనీరింగ్ 58 లో బై చేశాను, ఉంచుకోమంటారా సార్ లాంగ్ టర్మ్ కోసం? నాయుడు ఇంజనీరింగ్, లాయిడ్ సార్. లాయిడ్, ఓకే. శేషి గారు, లాయిడ్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు అని అడుగుతున్నా, 58 రూపీస్లో తీసుకో. ఇది లాంగ్ టర్మ్ కి లాయిడ్ ఇంజనీరింగ్ అనేది వద్దండి, ప్రస్తుతానికి ఉంచండి. లాంగ్ టర్మ్ వ్యూతో దీనికన్నా మీరు మంచి బ్రహ్మాండమైన స్టాక్స్ ఉన్నాయి, వాటిలో వెళ్ళడం బెటర్. బట్ ఇది ఏంటంటే షార్ట్ టర్మ్ పరంగా మీరు ఉంచి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్ రీసెంట్ అంటే షార్ప్ గా పెరిగింది, దానికి ముందు కూడా మధ్యలో షార్ప్ గా పెరిగి బాగా డిప్ కూడా చూసాము. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే ఉంచండి, అప్పుడున్న స్టాక్ ని కంటిన్యూ చేయండి. ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ఎగ్జిట్ తీసుకోండి. లాయిడ్ ఇంజనీరింగ్ లో న్యూ హైస్ ని ఫామ్ చేసింది అంటే 62 రూపీస్ అక్కడ ఉంది, అది దాటిందంటే ఇంకొక 10 to 15% ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. అట్లా వెళ్ళినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రయత్నించండి. రైట్ సార్, నెక్స్ట్ ప్రసాద్ విజయవాడ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి, చెప్పండి సార్. నా దగ్గర జొమాటో ఉన్నాయండి, 20,000 షేర్స్ 152 దగ్గర. ఓకే, ఇవి ఉంచుకోవచ్చా లేకపోతే? జొమాటో గురించి అడుగుతున్నారా అండి? ఎస్ సార్. జొమాటో ఇంకా అసలు కిందకి రాకుండా పైకి అట్లానే వెళ్తూనే ఉంది, స్లోగా వెళ్తూనే ఉంది. సో మంచి గ్రోత్ అనేది అటు ఈ కంపెనీలో నమోదు కావడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మార్జిన్స్ కూడా పెరగడం స్టార్ట్ అయినాయి.
అంటే ప్రాఫిట్స్ ని స్లోగా అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రాఫిట్స్ సస్టైన్ అవుతాయనేది మనం చెప్పలేం కానీ బట్ ఓవరాల్ గా నేను కూడా రానున్న రోజుల్లో మార్జిన్స్ పెరగొచ్చు అండి. ఐ మీన్ ప్రాఫిట్స్ అనేది ఇంకా పెరగొచ్చు. సో ఇనిషియల్ గా అయితే చాలా టైం పడుతుంది అనుకున్నాం ప్రాఫిట్స్ ని అనౌన్స్ చేయడానికి. బట్ లాస్ట్ 3 క్వార్టర్లో ఆల్రెడీ కంటిన్యూగా స్టేబుల్ గా గ్రోత్ ప్రాఫిట్ నేను అటు టాప్ లైన్ తో పాటు బాటమ్ లైన్ కూడా ఏమైందంటే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి విచ్ ఇస్ పాజిటివ్ ఆన్సర్ అండి. కాబట్టి లాంగ్ టర్మ్ కి నేను పాజిటివ్ గానే ఉన్నాను జొమాటో మీద. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇందులో అది ఆల్ టైమ్ హైకి నియర్ గా ఉంది. సో అది బ్రేక్అవుట్ ఫ్రెష్ బయింగ్స్ తీసుకోవాలంటే అది వెయిట్ చేయాలంటారా అది బ్రేక్అవుట్ అయ్యాక, లేకపోతే ఎట్లా? ఏదండి? జొమాటో. అంటే టెక్నికల్ గా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్ గా కూడా అప్ ట్రెండ్ లో ఉందండి. టెక్నికల్ గా అప్ ట్రెండ్ లో ఉంది. సో ఇదే విధమైన ట్రెండ్ కొనసాగిందంటే మళ్ళీ 170 దాటి 180 దాకా వెళ్ళొచ్చు. అక్కడ ఆగొచ్చు అండి. అంటే బిట్వీన్ 176 అండ్ 178 అంటే క్లోజర్ గా 180 లెవెల్స్ దగ్గర ఆగొచ్చు. ప్రస్తుతం ఉన్న అప్ ట్రెండ్, ప్రస్తుతానికి అయితే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్. మహారాష్ట్ర బ్యాంక్ ఒకటి స్వాన్ ఎనర్జీ ఆల్రెడీ ఉన్నాయి, ఉంచుకోమంటారు, లాంగ్ టర్మ్ తీసేయమంటారు. ఓకే, శేషి గారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి, సువెన్ ఎనర్జీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా సువెన్ ఎనర్జీ. వెంకటేశ్వర గారు మీరు అడిగిన స్టాక్ స్వాన్ ఎనర్జీ. స్వాన్. ఓకే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆల్రెడీ కొన్నారా అండి? ఎస్ సార్, హోల్డింగ్స్ ఉన్నాయట. ఓకే అండి, ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంచండి. ప్రస్తుతానికి ఉంచి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సలహా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఓకే బాగానే ఉన్నాయి, పర్లేదు, ఒకప్పటికి ఇప్పటికి బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి అన్ని. కాకపోతే ఏంటంటే ఎంత పెరగాల్సిన అవసరము అంటే అవసరాన్ని మించి పెరుగుతున్నాయండి. అది కాకపోతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ప్రస్తుతానికి ఉంచి నెక్స్ట్ ఒక 1 month 1.5 month లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రయత్నించండి. ఇక స్వాన్ ఎనర్జీ గురించి అడిగారు. ప్రస్తుతానికి ఉంచండి. స్వాన్ ఎనర్జీ పరంగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఏది, పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గా మనం చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ కి స్వాన్ ఎనర్జీని కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ రఘుబాబు గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. రఘుబాబు గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. చెప్పండి సార్. నాకు ఎల్ఐసి ఉన్నాయి, ఎల్ఐసి అది బయట అంటారా సేల్ చేసే బెటర్ అంటారా? ఎల్ఐసియా? అవును, ఎల్ఐసి ఇప్పుడు 1040 అన్నాడు. ఎల్ఐసి రీసెంట్ గా బాగా షార్ప్ గా పెరిగింది, 1100 దాటింది, మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చింది. చాలా అంటే ఐపీఓ తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక 6 months లోనే దీనికి ఐపీఓ తర్వాత 800 లెవెల్స్ నుంచి 500 దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 100% రిటర్న్స్ చూసాము. లో నుంచి 52 వీక్ లో నుంచి కొంచెం ఈ మూవ్ ఉంటుందండి. ఈ అప్ ట్రెండ్ ఉంటుంది. ఈ అంటే సెంటిమెంట్ అన్ని బాగున్నాయి కాబట్టి అప్ ట్రెండ్ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది కూడా మళ్ళీ అగైన్ గ్రోత్ పరంగా ఉండదండి. ప్రైవేట్ కంపెనీస్ తో పోల్చుకుంటే ఇప్పటికీ ఎల్ఐసినే టాప్ మన ఇండియాలో వాల్యూమ్ పరంగా. మనం చూడాల్సింది వాల్యూమ్ కాదు గ్రోత్ అన్నమాట. గ్రోత్ పరంగా ఎల్ఐసికి అంత గ్రోత్ అయితే లేదు కాబట్టి మీరు ప్రస్తుతానికి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వైపు వెళ్ళండి.